కృష్ణా నీటి వినియోగంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ఇండెంట్ బోర్డు ఆదేశాలు లేకుండా 80% కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తీసుకెళ్తుంటే కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తోందని ప్రశ్నించారు. తాత్కాలిక ప్రాతిపదికన కూడా 66% మాత్రమే తీసుకోవాల్సిన ఏపీ 80% వాడుకున్నా ఈఎన్సీతో ఓ లేఖ రాసి వదిలేశారని ఆక్షేపించారు. ఈఎన్సీ పోస్టును ఖాళీగా ఉంచటమే తెలంగాణ హక్కుల పరిరక్షణలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న అలసత్వానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. ఈ వాటర్ ఇయర్ లో జనవరి 29, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ 664 టీఎంసీలు వాడుకున్నది. 66% వాడాలి. దట్ ఈజ్ ఆల్సో ఏ టెంపరీ అరేంజ్మెంట్. కానీ 80% వాడేసి 80% వాడేదాకా మీరు ఏం చేస్తుండ్రు? నీళ్లన్నీ వాడుకున్నాక అప్పుడు ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబీ మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మీకు దోస్తాన్లుంటే మీ పర్సనల్ ఏమైనా చేసుకోండి. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు, కానీ రాష్ట్ర హక్కులు కాలరాసే హక్కు మీకు లేదు.